ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 15 మార్చి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 తిథి ఏకాదశి ఉదయం 9:14 వరకు, తరువాత ద్వాదశి. నక్షత్రం శ్రవణ తెల్లవారు జామున 5:48 వరకు, తరువాత ధనిష్ట యోగం పరిఘ ఉదయం 10:16 వరకు. కరణం భాలవ ఉదయం 9:14 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:51 నుండి 5:39 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:02 నుండి 8:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. అశుభ సమయాలు వర్జ్యం ఉదయం 9 గంటల నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:34 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:22 వరకు. యమగండం మధ్యాహ్నం 12:25 నుండి 1:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఉద్యోగంలో మంచి అవకాశాలు రావచ్చు. వృషభరాశి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి స్నేహితుల సహాయం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి కుటుంబ విషయాల్లో ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. సింహరాశి పనులను ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. కన్యరాశి చదువులో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృశ్చిక రాశి సహచరులతో కలిసి పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. ఆర్థికంగా కొంత మెరుగుదల ఉంటుంది. ధనస్సు రాశి ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి. మకర రాశి పని విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుంభరాశి సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు. ధనలాభం ఉండే అవకాశం ఉంది. మీనరాశి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.